నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను ఈ ప్రాజెక్ట్ రివ్యూస్లో ఒక ముఖ్యమైన విషయం గమనించాను. మీరు కూడా అది గమనించండి. 70% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ రాంగ్ అడ్రస్తో స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ రాంగ్ లొకేషన్ చెప్పి ఈ ప్రాజెక్ట్స్కి ప్రీమియం ప్రైజెస్ తగిలిస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఫ్రాడ్ కింద వస్తుంది. అసలు ఒక అడ్రస్ ఇచ్చి ఇంకో అడ్రస్ పై ఫ్లాట్లు అమ్మడం 420 కేసు నమోదు చేయొచ్చు. అంటే ఇంటెన్షనలీ మోసం చేసినట్టు ఒక కేసు ఫైల్ చేయొచ్చు. వేలాది కోట్లు గుమ్మరిచి కస్టమర్స్ మీ ఫ్లాట్ కొనడమే ఒక పెద్ద ఘనత. అలాంటి టైంలో మీరు బేసిక్ మీ ప్రాజెక్ట్ లొకేషన్ యొక్క అడ్రస్ తప్పుగా ఇచ్చి మభ్యపెట్టి మీ ఫ్లాట్లను అమ్మే అవసరం ఏముందో నాకు అర్థమవుతలేదు. ఈ బిల్డర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ బిల్డర్స్ ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ హైదరాబాద్లో టవర్స్ కట్టలేరు. ఇట్ ఈస్ ఫిజికలీ హ్యూమన్లీ impossible to build most of the properties at to high rises in prime locations in West Hyderabad. మీకు ఆ ప్రైమ్ లొకేషన్స్లో ప్లాట్ దొరకలేదు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసము అంటే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ప్రైజెస్ ఇఫ్ యూ ఆర్ నాట్ బిల్డింగ్ యువర్ హై రైజ్ ఇన్ ఏ ప్రైమ్ లొకేషన్. కానీ ఇది మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ చేస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమీర్పేట్ ఏరియాలో, ఈ బీడిఎల్ ఏరియాలో, లేదా ఈ బండ్లగూడ జాగీర్ ఏరియాలో, అంటే ఎక్కడైనా ప్రాబ్లమేటిక్ ఏరియాస్లో వెస్ట్ హైదరాబాదులో శివారు ప్రాంతాల్లో వాళ్ళ ప్రాజెక్ట్ ఉన్నా అది వెస్ట్ హైదరాబాద్లో ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఆ బిల్డప్ ఎందుకు ఇస్తున్నారు? పీపుల్ ఆర్ నాట్ రెడీ టు పే ప్రీమియం ఇఫ్ దట్ సైట్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. అది ఎంత దూరం ఉండని, బార్డర్ ఏరియాస్ ఉండని, అది వెస్ట్ హైదరాబాద్ కింద వస్తున్నారు. సంగారెడ్డి శివార్లో ఉన్న వెస్ట్ హైదరాబాదే. ఇప్పుడు జహీరాబాద్ రూట్లో లోపల పోయినా అది వెస్ట్ హైదరాబాద్ అని చెప్తున్నారు. చేవేళ్ల బార్డర్ వరకు కూడా వెస్ట్ హైదరాబాద్ అని చెప్తున్నారు. సో ప్రాక్టికల్ కన్ఫ్యూజన్ ఏముందంటే వెస్ట్ హైదరాబాద్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వెస్ట్ హైదరాబాద్ ఎక్కడ ఎండ్ అవుతుంది. ఇది తీవ్రమైన నేరము. అలాంటి నేరమే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేసింది. 75% ఆఫ్ ది ప్రాజెక్ట్ కుప్పల్గూడ, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఏం లొకేషన్ ఇది? కుప్పల్గూడ, నానక్రామ్గూడ, హైటెక్ సిటీ, హైదరాబాద్. కుప్పల్గూడ ఎక్కడ, నానక్రామ్గూడ ఎక్కడ, హైటెక్ సిటీ ఎక్కడ? ఒకడు కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కుప్పల్గూడ అనిస్తుంది. కొండాపూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కుప్పల్గూడనా? అదేం అడ్రస్? అంటే ఒక్కొక్కటి 5-5 కిలోమీటర్ల దూరం ఉంటుందా లొకేషన్? ఏం అడ్రస్ అది? ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్టు షంగ్రీలాస్ అబ్బం.
చూడండి ఏం పేర్లు చూడండి. షంగ్రీలాస్ అబ్బం ఎక్కడుంది అంటే కిస్మత్పూర్లో ఉంది. మీరు వినకుండొచ్చు ఈ పేరు కిస్మత్పూర్. ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? వెస్ట్ హైదరాబాద్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. కాటేదాన్ వెస్ట్ హైదరాబాద్లో ఉందట. అంటే రియల్ ఎస్టేట్ వెస్ట్ హైదరాబాద్ నేను చెప్తున్నా. శంషాబాద్ రోడ్ అవతలంతా వెస్ట్ హైదరాబాద్ కావచ్చు. 1110 ఏరియా అక్కడ టచ్ అవుతుండొచ్చు. వెస్ట్ హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ పరంగా కుప్పలు కూడా పైన. బిహెచ్ఎల్ కూడా వెస్ట్ హైదరాబాద్. ఇక్కడి వరకు వెస్ట్ హైదరాబాద్. దాని విస్తరణ మీరు ఎలా ప్రీమియం కేటగిరీలో వేసుకుంటారు. ఈ షాంగ్రీలాస్ అబ్బం వెస్ట్ హైదరాబాద్లో ఉందంట. కిస్మత్పూర్. కిస్మత్పూర్ ఎక్కడ ఉంది తెలుసా? కాటేదాన్ దగ్గర ఉంది. అంటే జూ పార్క్. జూ పార్క్ వెస్ట్ హైదరాబాద్ అట. శంషాబాద్ కాదట అది. శంషాబాద్ దగ్గరలో అంటే ప్రీమియం పడిపోతుంది. మీరు అదే కిస్మత్పూర్ వెస్ట్ హైదరాబాద్ అంటే కంత పోకుంటారు. ఎక్కడ వెస్ట్ హైదరాబాదు? వెస్ట్ హైదరాబాద్లో ఎక్కడ? ఆరాం ఘరా అని చెప్తే మళ్ళీ ప్రీమియం పడిపోతుంది. శంషాబాద్ అంటే ప్రీమియం పడిపోతుంది. జూ పార్క్ అంటే ప్రీమియం పడిపోతుంది. కిస్మత్పూర్ వెస్ట్ హైదరాబాద్. కిస్మత్పూర్ లొకేషన్ చూసిందంటే భయపడతాను. మొత్తం తుర్క్ ఏరియా. ఆ తుర్క్ ఏరియాలో మీకు ప్లాట్ దొరికింది, మీరు కట్టినరు. పాష్ లొకేషన్ అని చెప్తున్నారు. ఎట్లయితే కిస్మత్పూర్ వెస్ట్ హైదరాబాద్లో ఎట్లా తీసుకుపోతారు? మీరు తీసుకుపోయింది వెళ్ళి వెస్ట్ హైదరాబాద్ అని చెప్తే కానీ ఆ ప్లాట్లకు వాల్యూ రా. రేపు హయాత్ నగర్ వెస్ట్ హైదరాబాద్ అని కూడా చెప్తారు. ఎక్కడ ఉందా మీ లొకేషన్ అంటే హయాత్ నగర్ వెస్ట్ హైదరాబాద్, జస్ట్ 40 కిలోమీటర్స్ ఫ్రమ్ దీన్ని ఏమంటారు హైటెక్ సిటీ. జస్ట్ 40. హయాత్ నగర్ వెస్ట్ హైదరాబాద్. ఏమైనా అర్థం ఉందా? డైరెక్షన్కి ఏమన్నా ఒక వాల్యూ ఉందా లేదా? ఎయిర్పోర్ట్ పక్కన కట్టినా అది వెస్ట్ హైదరాబాద్. శంషాబాద్లో కొట్టినా అది జబర్దస్తి వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ అనే ఒక పిచ్చి టర్మ్ జనాలను అట్లా చేసేసింది. ఇప్పుడు షాంగ్రీలాస్ అబ్బం ఈ పేరే ఒక రకంగా ఉంది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇది టోటలీ 5.76 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది కాటేదాన్ దగ్గర ఉంది. ఈ టోటల్ స్క్వేర్ ఫీట్ లెక్కేసుకుంటే 2,32,243 SFT. ఇక్కడ 3 and 4 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. 3 BHK 5,000 స్టార్ట్ అవుతుంది. 4 BHK 7,000 ఎండ్ అవుతుంది. యావరేజ్ 6,000 SFT. అంటే 3 and 4 BHK కలిపి టోటల్ ప్రాజెక్ట్ యావరేజ్ చేస్తే 6,000 SFT. దీంట్లో 5 టవర్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఫర్ దిస్ 5 టవర్స్ ఇస్ 366 ఫ్లాట్స్. మీరు చాలా తక్కువ అనుకుంటుండొచ్చు. నేను మీకు ఒక మంచి పాయింట్ చెప్తా. ఈ ప్రాజెక్ట్లో ప్రాబ్లం ఎక్కడ ఉంది? 5 టవర్స్ ఉన్నాయి, 366 ఫ్లాట్స్ ఉన్నాయి. మనకు ఒక్కొక్క టవర్కి 73 ఫ్లాట్స్ వస్తాయి. యావరేజ్ పర్ టవర్ యుల్ గెట్ 73 ఫ్లాట్స్. అబ్బా చాలా తక్కువ అనుకుంటారు కదా. 200+ ఫ్లాట్స్ ఉన్న టవర్స్ ఉన్నాయి, ఓన్లీ 73నే అనుకుంటారు కదా. ఇక్కడ చూడండి 5,000 SFT ఫ్లాట్స్. 5,000 to 7,000 SFT ఫ్లాట్స్. 73 ఫ్లాట్స్ ఇన్ టవర్. ఇది
7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతున్నాడు. ప్రాక్టికలీ ఈ లొకేషన్లో 4,800 దాటొద్దు. ఈ కిస్మత్పూర్ ఏరియాలో 4,800. ఇది కాటేదాన్, వెస్ట్ హైదరాబాద్ కాదు, ఇది కాటేదాన్. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు రాంగ్ అడ్రస్ ఇచ్చి తెలియని కస్టమర్స్ని ముంచే టెక్నిక్ ఇది. 7,000 ఎస్ఎఫ్టీ అడుగుతున్నాడు, ఇక్కడ 4,800 ఎస్ఎఫ్టీ కానీ ఎక్కువ ఇవ్వడం కుదరదు, అవసరం కూడా లేదు. బేస్డ్ ఆన్ లొకేషన్ చెప్తున్నాను. అయితే ఈ ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ డెలివరీకి ఉంది. ఈ టోటల్ ప్రాజెక్ట్ బిల్టప్ ఏరియా, ఓన్లీ ఫ్లాట్స్ వైజ్ 21,96,000 ఎస్ఎఫ్టీ కట్టేసిండు. 2,32,000 ఎస్ఎఫ్టీలో, అంటే 2 lakh ఎస్ఎఫ్టీలో 21 lakh ఎస్ఎఫ్టీ కట్టేసిండు. ఇది 12x దాటిపోతుంది. ముంబైలో 3.5 పర్మిట్ చేస్తే వీళ్ళు 12x దాటిపోతుంది, అంటే 13 or 14x దాటిపోతుంది ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్. మీరు పర్ టవర్ 73 ఫ్లాట్స్ అనుకుంటారు కదా, దీంట్లో ఒక క్రిటికల్ ప్రాబ్లం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం. ఏమంటే వీడు 5.5 ఎకర్స్లో, నియర్లీ 5.5 ఎకర్స్లో 5 టవర్స్ కడుతున్నాడు. అంటే ఒక టవర్కి 1 ఎకరం కూడా ఇస్తలేడు. ఒక టవర్కి 1 ఎకర్ కూడా అలొకేట్ చేస్తలేడు. ఇక వేరే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అమ్యూనిటీస్ ఎక్కడ ఇస్తాడు? 5 ఎకర్స్లో 5 టవర్స్ కట్టినాక ఇక అమ్యూనిటీస్కి, పార్కింగ్కి, రిక్రియేషన్ ఫెసిలిటీస్కి, క్లబ్ హౌస్లకు, ఫ్రీ స్పేస్కి ఆస్కారం ఎక్కడ ఉంది? ఎక్కడ? కిస్మత్పూర్. ఎక్కడ? కాటేదాన్లో. ఇప్పుడు 5 ఎకర్స్లో 3 కట్టింటే కూడా కంజెస్టెడే. 5 ఎకర్స్లో 5 బిల్డింగ్స్ కడుతున్నాడు దుర్మార్గంగా. ఎందుకు కడుతున్నాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5.5 ఎకర్స్లో 5 బిల్డింగ్స్, ఇది దుర్మార్గము. ఎందుకు చేస్తున్నాడు? అది ఇంకా దుర్మార్గం. చెప్పు. 2,32,000 ఎస్ఎఫ్టీలో ల్యాండ్లో 21,96,000 ఎస్ఎఫ్టీ ఓన్లీ ఫ్లాట్స్కు కట్టేస్తున్నాడు. 12x. అంటే మీకు యూడిఎస్ చిప్ప, ఇక్కడ మీకు యూడిఎస్ ఒక చిప్ప. ఈ టోటల్ ప్రాజెక్ట్ సుమారు 280 to 290 crores ఫినిష్ అయిపోతుంది. 280 to 290 crores ఈ టోటల్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోతుంది. ఈ బయర్ ఈ 280 crores ప్రాజెక్ట్ని ఎంతకు అమ్ముతున్నాడు తెలుసా? మైండ్ బాగ్లింగ్ 1,537 crores అమ్ముతున్నాడు. స్టన్నింగ్ కదా, మైండ్ బాగ్లింగ్ కదా. మనం ఏమనుకుంటున్నాము? 7,000 per ఎస్ఎఫ్టీ చీప్ కదా వెస్ట్ హైదరాబాద్లో అనుకుంటారు సడన్గా. కిస్మత్పూర్ అని వాళ్ళకు ఐడియా ఉండదు. అక్కడ 4,800 మ్యాక్స్ అని తెలియదు జనాలు. 4,800 మ్యాక్స్ కిస్మత్పూర్లో. వీళ్ళు 7,000 పెడతాగానే వెస్ట్ హైదరాబాద్లో 7,000 డెడ్ చీప్. అందరు 12,000 అమ్ముతున్నారు, 10,000 అమ్ముతున్నారు. ఇమీడియట్గా కొనుక్కుందాం అని కొంతమంది ప్లాన్ వేస్తారు. 7,000 అమ్మితే దిస్ బిల్డర్ ఈజ్ మేకింగ్ 1,537 crores అమ్ముతున్నాడు. ఈయన నెట్ ప్రాఫిట్ ఎంత తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్లో? మినిమం 1,200 crores, 1,200 crores నెట్ ప్రాఫిట్ బిల్డర్కి. 5 ఎకరాలు కొని కిస్మత్పూర్లో, కాటేదాన్లో 5 ఎకరాలు కొని
దానికి రాంగ్ అడ్రస్ ఇచ్చి 1200 కోట్ల ప్రాఫిట్ జేబులో వేసుకునే కుట్ర చేస్తుండు ఈ షంగ్రీలాస్ అబ్బం. మనం ఎడ్యుకేటెడ్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయం. 1200 కోట్ల ప్రాఫిట్. ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి? 366 ఫ్లాట్స్. మీరు ఇమాజిన్ చేసుకోండి, 350 వేసుకోండి. 400% ప్రాఫిట్. 400% ప్రాఫిట్. 1200 కోట్ల ప్రాఫిట్ 280 crores ప్రాజెక్ట్ మీద. కాస్ట్ 280 crores. 280 crores టోటల్ కాస్ట్. గొడవ 280 crores ఇన్వెస్ట్ చేసి 1200 crores నెట్ ప్రాఫిట్ కొట్టాలని ఇస్తుంది. టోటల్ రెవెన్యూ 1575 crores. అన్ని ఫ్లాట్స్ అమ్ముతాయి. దాంట్లో 1200 కోట్లు ఈజీగా మిగులుతాయి. ఏం ప్రీమియం అది? 400%. నేను ఇంకా తక్కువ చెప్తున్నా. ప్రాజెక్ట్ కాస్ట్ కింద దాన్ని ట్వీట్ చేస్తే ఇంకా వస్తాయి పైసలు. దయచేసి ఫస్ట్ ప్రాజెక్ట్ యొక్క అడ్రస్ కరెక్ట్గా తెలుసుకోండి. క్వశ్చన్ చేయండి. కిస్మత్పూర్ కాటేదాన్ దగ్గర ఉందా, లేదా సంగారెడ్డి దగ్గర ఉందా, హైటెక్ సిటీ దగ్గర ఉందా, ఎక్కడుంది? 1110 ప్రాంతాలన్నీ వెస్ట్ హైదరాబాద్. శంషాబాద్ మెయిన్ రోడ్ రైట్ సైడ్ అంతా, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్ అంతా వెస్ట్ హైదరాబాద్ అయినా? ఏం లెక్కేంది? వెస్ట్ హైదరాబాద్ అంటే లెక్కేంది? చేవేళ్ళ వికారాబాద్ కూడా వెస్ట్ హైదరాబాదా? ఏంది అది? దయచేసి అందరూ ఇటువంటి ప్రాజెక్ట్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు క్వశ్చన్ చేయండి. మీ లొకేషన్ ఎందుకు తప్పించారు? ఫినిష్. అక్కడే రేట్లు పడిపోతాయి. కాటేదాన్ వెస్ట్ హైదరాబాదు, మహేశ్వరం వెస్ట్ హైదరాబాదు, రేపు హయత్ నగర్ కూడా వెస్ట్ హైదరాబాదే. అంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి తెలుసు కోటీశ్వరులైన ఇల్లిటరేట్ బ్రూట్స్ వీళ్ళని. చదువుకున్న దద్దమ్మలు సన్నాసులని వాళ్ళకి తెలిసి రాంగ్ అడ్రస్లు ఇచ్చి మరీ కోట్ల ప్రాపర్టీ అమ్మని ట్రై చేస్తారు. దయచేసి ఇలాంటి ప్రాపర్టీస్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేయండి. మీకు వచ్చేది ఏం లేదు. పెద్ద విల్లాలు దొరుకుతాయి ఈ ప్రైస్లో. 300-400 గజాల విల్లాలు దొరుకుతాయి ఇదే ఏరియాలో, కిస్మత్పూర్లో. కాటే దానిలో ఇంత పెట్టాలనా? 3.5-4 కోట్లు పెడతారా నేను కాటేదాన్ని? మీరే ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.